హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీలను అమలు పరచడంతో చాలా మంది కూడా నిరుపేద దగ్గర నుంచి ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా 6 గ్యారెంటీలను అప్లై చేయడానికి ఈ సేవా సెంటర్స్కి అయితే రావడం జరుగుతుంది. అయితే ముందులో ఏదైతే డేట్ ఉందో 28 నుంచి జనవరి 6 వరకు అని చెప్పి ఈ టైం తక్కువగా ఉందని చెప్పి ముందులో చాలా మంది కూడా అప్లై చేయడం జరిగింది. కానీ ముందంతా కూడా కంపల్సరీ రేషన్ కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డే ఉండాలి అని చెప్పి కొన్ని వార్తలు రావడంతో ప్రతి ఒక్కరు కూడా లేని వాళ్ళు కూడా ఆలోచించడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీగా తెల్ల రేషన్ కార్డు ఉండాలా లేదా అనే దాని గురించి ఒకసారి లోపలికి వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడదాం. వచ్చేసేయండి. నమస్తే అండి, మీరేమై అప్లై చేయడానికి వచ్చారు? నేను ఈ సేవలో ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి వచ్చిన. మరి ఈ పథకాలు ఏమి వద్దు, 6 గ్యారెంటీ మీకు? నాకేం రాదు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు ఇక్కడ ఈ 6 గ్యారంటీలకు చేసిన దానిలో నేను గమనించింది ఏంటంటే, ఈ పబ్లిక్కి అప్లికేషన్స్ వాళ్ళకి అంత ఇదిగా ఫ్రీక్వెంట్గా అందకుండా వాళ్ళకి నిరక్షరాస్యులు అనేవాళ్ళు ఎక్కువగా ఉండారు. వాళ్ళకి అర్థం కాకుండా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండారు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈటల్లో రేషన్ కార్డు అనేది మెయిన్ పెట్టినారు. ఈ రేషన్ కార్డు అనేది చాలా మందికి లేదు. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఈ రేషన్ కార్డు లేదు కదా, మాకు వస్తుందా రాదా అనేది సందిగ్ధంలో ఉంటారు. వాళ్ళేంటి, రేషన్ కార్డు ఉంటేనే వస్తుందని కొంతమంది చెప్తా ఉంటారు. వీటన్నిటికి కూడా వాళ్ళకి క్లారిఫై అనేది కుదరడం లేదు. చెప్తున్నారు కదండి, రేషన్ కార్డు లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. చేసుకోవచ్చు అని అన్నారు. చేసుకోవచ్చు అనుకుంటే ఏ క్రెడిట్ ఏరియాలో వాళ్ళకి ఇస్తారు? ఇప్పుడు బీపీఎల్ అనేది వాళ్ళు ఆ కేటగిరీలోకి వచ్చిన వాళ్ళకే కదా ఇవి వర్తిస్తాయి. మరి అటువంటప్పుడు ఆ కేటగిరీ అనేది ఎట్లా ఐడెంటిఫై చేసి ఇస్తారు వాళ్ళకి? అంటే నేను అనుకోవడం ఏంటంటే, వాళ్ళకి రావడానికి ఒకవేళ టైం పట్టచ్చు. తర్వాత వాళ్ళకి ఇప్పుడు దీనిలో ఏంటంటే, కార్డు అనేది కూడా ఒక కాలం పెట్టుంటే పోయి ఉండేది. రేషన్ కార్డు ఇంకొకటి పెట్టి లేని వాళ్ళకి మాకు లేదు, కొత్త కార్డు ఇవ్వండి అని రాసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఈ రేషన్ కార్డు కోసం ఈ సేవల కార్డు పోవడము, లేదు ఇంకొక అప్లికేషను పెట్టడము, ఇవన్నీ కూడా వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటా ఉన్నారు. ఇవన్నీ కూడా కొంత క్లారిఫై చేసి ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల్లో మీకు బాగా నచ్చినది ఏది అంటారు? నచ్చిందంటే ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు ఏది 2500 ఒకటి పెట్టినారు. ఇప్పుడు వృద్ధా పెన్షన్ అనేది ఉంది. ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో వాళ్ళకి 2500 కూడా మాకు వస్తుందేమో, ఈ 4000తో పాటు, లేదు మా కోడలు ఇంకొకరికి ఏమన్నా ఇస్తారా అనేది కూడా, అది కూడా క్లారిటీ లేదు ఇక్కడ. అది కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు దానివల్ల కొంతమంది ఏమవుతా ఉన్నారంటే, నాకు తెలిసి కొంతమంది వాళ్ళు వేరే కార్డు పెట్టుకుంటే రేషన్ కార్డు, అది దానివల్ల మాకేమన్నా వస్తుందని కొత్త కార్డు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అందులో నుంచి ఎడగొట్టి ఈ స్కీమ్స్ ఏమన్నా మాకు వస్తుందేమో అని. ఇంకొకటి, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. అది ఆ కాలంలో ఏం పెట్టినాడో, ఒక ఏది ఇల్లు ఏది ఆర్థిక సహాయమే పెట్టినాడు, 5 లక్షలే ఇస్తామని. మరి స్థలం ఇస్తాము, లేదు డబుల్ బెడ్రూమ్కి అప్లై చేయండి అనేది ఎక్కడ చూపించలేదు. ఇప్పుడు ఉద్యమకారులు అని అన్నారు. ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు. ఏది ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన వాళ్ళకే అని అన్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయి ఉండేవాళ్ళే అని అంటే అక్కడేమవుతుంది, వాళ్ళల్లో అసంతృప్తి కూడా వస్తూ ఉంది. మేము ఎంతో చేసినాము, పాల్గొన్నాము, చేసినాము, మరి మాకు ఇవ్వరా అనేది వస్తూ ఉంది. వాళ్ళకి మాత్రం 2250 గజాలు అని అన్న, అంటే జైలుకి పోతేనే ఇస్తారా అనేది ఇక్కడ. దాని మీద కూడా వాళ్ళకి అసంతృప్తిగా ఉండారు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు. ఇవన్నీ కూడా ముందు దీన్ని తొందరగా పెట్టినారనే ఉద్దేశం ఉంది. ఈ అప్లికేషన్స్ కూడా ఫస్టే వీళ్ళు ఇక్కడ ఇవ్వకుండా
ఇంటింటికి కొంచెం ముందుగా వెళ్ళి ఎవరు అర్హులో వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి ఉండాల. వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చెప్పుంటే కొంచెం క్లారిటీ వచ్చేవాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ అర్థమే కాల. నిన్న నేను ఒక అతన్ని గమనించిన, ఒక అతను ఏమంటాడు, ఆధార్ కార్డులో కూడా తెలంగాణ అని లేదు, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అనే ఉంది అన్ని కార్డులలో. అతను ఎతికిచ్చేయడం నేను గమనించిన. ఎందుకు వచ్చినామయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్ ఉందంట సార్, ఇది చెల్లదంట, అక్కడెక్కడో బోరబండ నుంచి ఇక్కడికి వచ్చినాడు. అతను ఏమంటాడు, లేదయ్యా ఇది చేంజ్ కాలేదు గూగుల్లోనే వాళ్ళు, కాబట్టి దీన్ని మీరు అట్లా కాదు నువ్వు అప్లై చేసుకోవచ్చు అని నేను చెప్పినా కూడా, చెప్తే కూడా అతను ఏంటి అట్లా అయోమయంలో ఉంటా ఉన్నారు వాళ్ళు. దీన్ని వాళ్ళ కొంతమంది వాలంటీర్ సర్వీస్గా కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు కూడా లేదు ఇక్కడ అంతా కూడా ఏంటి ఈ జిరాక్స్ సెంటర్లో కానీ ఇది ఒక వ్యాపారంగా అయిపోయింది. కొన్ని చోట్ల ఏంటి వాళ్ళకి ఈ జిరాక్స్ కాగితం నింపుకొని వచ్చినారు. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, ఒరిజినల్ అయితేనే అది నడుస్తుంది, అది ఇస్తారు, పలానా చోట దొరుకుతుంది. నాకు అనిపిస్తుంది వీళ్ళు క్రియేట్ చేసినారేమో జిరాక్స్ సెంటర్లో వాళ్ళు అనేది అనుమానం వస్తూ ఉంది నాకు. అట్లా కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, మళ్ళీ పోయి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, దాన్ని కలర్ జిరాక్స్ తీస్తూ ఉన్నారు, ఒరిజినల్ ఉంటుంది కదా అది వీళ్ళకి ఇస్తూ ఉండరు. ఇది ఇట్లా ఉంటేనే దానివల్ల కూడా ఈ అప్లికేషన్ ఫారాలు అనేది ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేసేసి ఉంటే వాళ్ళ ఎంప్లాయీస్ని పంపించేసి ఎవరు అర్హులో తెలుస్తుంది కదా మనకి. వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చేసేసి వాళ్ళకి ఒక డేట్ ఫిక్స్ చేసేసి ఇప్పుడు ఈడ రాసినారు, ఈ రాసిన డేట్ ఈ పలానా రోజే మీ బస్తీ రావాలని వాళ్ళకి తెలియడంలే. ఏ రోజు ఎట్లా బట్టే అట్లా వచ్చేస్తూ ఉండరు. నాకు అనిపించింది ఈరోజు కొంచెం ఇంత పబ్లిక్ కొత్త అవగాహన వచ్చిందేమో, ఆ ఏరియా వాళ్ళే వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఇవి థ్యాంక్ యూ. రేషన్ కార్డు కోసం, పెన్షన్ కోసం. రేషన్ కార్డు లేదా మీకు? లేదు, ఫస్ట్ నుంచి ముందు అప్లై చేయలేదా మీరు? అప్లై చేస్తే తర్వాత అన్నారు ఎలక్షన్ అయినాక, అందుకే ఇప్పుడు వచ్చినాం. బాగా రోజైంది నాకు రేషన్ కార్డు లేదు, పిల్లలు అల్లగా ఉన్నారు, నాకు ఎవరు లేరు కదనే ఉంటా. ఇప్పుడు రేషన్ కార్డు అయితే మీకు ఒక్కరికి మీరు అప్లై చేసుకున్నా, పెన్షన్ రాసుకున్నా, పెన్షన్ కూడా గ్యాస్ కోసం. ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ 6 గ్యారెంటీలు మీకు? నేను మంచిగా అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవన్నీ వర్తించదు అన్నారు ముందులో, తెలుసా? నేను 2 సంవత్సరం ముందరికే వచ్చి ఇక్కడ రాసేసి పోయినా మేడం, ఇవ్వలేదు. అమ్మ ఇప్పుడే ఇయ్యరు, ఎలక్షన్ అయినాక, పెద్ద ఎలక్షన్ అయినాక రా అని చెప్పారు, అందుకే ఇప్పుడు వచ్చింది. మొత్తానికి అయితే రేషన్ కార్డు వచ్చేస్తుంది, పింఛన్ వచ్చేస్తుంది, అంతేనా? గ్యాస్ కూడా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఏం అప్లై చేసిరండి మీరు? ఓన్లీ ఆసరా పెన్షన్ అండి. నేను 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. పోయిన గవర్నమెంట్ నాకు అది బడ్జెట్ లేదు అని 2 సంవత్సరాల నుంచి దింపుతున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, ఇళ్ళన్న ఇస్తారేమో అని ఆసరా పెన్షన్కి అప్లై చేసిన. నాకు 67 సంవత్సరాలు దాటిపోయింది, 68 నడుస్తున్నది. 65 తర్వాతనే ఇస్తాము అని అన్నారు. అప్పటి నుంచి 65 నుంచి తిరుగుతూనే ఉన్నా, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అని ఇప్పుడు మన ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళన్న పట్టించుకొని నెల నాకు ఆసరా పెన్షన్ ఇస్తారేమో అని. అయితే ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, ఈ 6 గ్యారెంటీలు మీకు బాగా నచ్చినది ఏంటి? నాకు ఆసరా పెన్షన్ వస్తే చాలు, నాకు ఏది ఏం అక్కర్లేదు. నాకు తినేందుకు ఇంత తిండి, మీకు కావాల్సింది మీకు వస్తే చాలు. ఇల్లు అక్కర్లేదు, గ్యాస్ సిలిండర్ అక్కర్లేదు, నాకు ఏది అక్కర్లేదు. నాకు కావాల్సింది ఆసరా పెన్షన్, అదొక్కటి చాలు. నమస్తే అండి. నమస్తే. ఏం అప్లై చేశారు? నేను ఇది డబుల్ బెడ్రూమ్ కోసం అనేసి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి కోసం అప్లై చేశాను. రేషన్ కార్డు ఉందా మీకు? రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు ఉంటేనే ఇవన్నీ వస్తాయని చెప్పి అంటున్నారు. అవి ఉన్నాయమ్మా, రేషన్ కార్డు ఉంది. ఇల్లు కోసం అనేసి చేస్తున్నాం అంతే. ఇల్లు కోసం, ఇల్లు కావాలని చెప్పి ఇల్లు కోసం అప్లై చేస్తున్నాం అంతే. ఎలా అనిపిస్తుంది? పెన్షన్ కోసము బాగానే ఉంది, ఇక్కడైతే బాగానే నడుస్తాయి అన్ని. ఈ 6 గ్యారెంటీలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? 6 గ్యారెంటీలు ఇస్తే మంచిదే అంతే, మరి ఇస్తారని ఆశపడుతున్నాం అంతే. హాయ్ అండి. హాయ్.
6 గ్యారెంటీల్లో అన్ని అప్లై చేశారా మీరు కూడా? అన్నీ లేదమ్మా. ఒకటి కరెంట్ బిల్లు, ఒకటి 2500 లేడీస్కి, ఇంకోటి ఏదో ఉంది కదా దానికి చేసిన. రేషన్ కార్డు ఉందా మీకు? రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇవన్నీ తెల్ల రేషన్ కార్డు ఉంది. ఎలా అనిపిస్తుందండి ఈ 6 గ్యారెంటీలు మీకు? ఏమో తెలియదండి, రావాలి కదా, వచ్చినాక వచ్చింది అనుకోవాలా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మార్పు వచ్చింది, ఏమన్నా మార్పు ఉంటుంది అని అనుకుంటున్నాము. అంతే కదండి, అందరూ వేసి ఆయన తెప్పించుకున్నాము. కాంగ్రెస్ ఫస్ట్ టైం వచ్చింది 20 సంవత్సరాల తర్వాత, దానికోసం మేము పాటలు పడుతున్నాం. కాకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు, పబ్లిక్ ఎక్కువైంది. ఏంటంటే ఆయన చేస్తారని నమ్మకం అయితే ఉంది. మాకైతే కంపల్సరీ రావాలి, ఇవన్నీ ఆయన చెప్పినవన్నీ కూడా రావాలి.